విచ్చేసినటువంటి పెద్దలకు, చిన్నారులకు అందరికీ నా నమస్సుమాంజలి. ఈరోజు ప్రసంకిని మూవీ పోస్టర్ లాంచింగ్ ఆడియో దిగ్విజయంగా ప్రారంభోత్సవం అనేది జరుగుతుంది. ఈ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. స్టోరీ ఈ అరర్జంలో చాలా డిఫరెంట్ గా ఇంతవరకు కానీ నేను ఎరగనట్లుగా సస్పెన్స్ థ్రిల్లింగ్ లో వస్తుంది ఈ మూవీ. మనకి మన డైరెక్టర్ డాక్టర్ రంజిత్ కుమార్ మొట్టమొదటిగా కాలేజీ లెక్చరర్ గా తన జీవితాన్ని ప్రారంభించారు. ఇతను ఫస్ట్ నుంచి కూడా ఏదో సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ విద్యార్థులకి తన వంతుగా పేద విద్యార్థులకి ఉచితంగా విద్యాబోధన చేయడం ఈ విధంగా ప్రారంభించి, ఇది ఇంకా నాకు సాటిస్ఫాక్షన్ గా లేదు, ఇంకా నేను ఏదో చేయాలి అనే ఉద్దేశంతో కళారంగానికి ప్రవేశించారు. సినిమాలు తీశారు, హిట్ కొట్టాడు, మంచి డైరెక్టర్ అనిపించుకున్నారు, నిర్మాతగా కూడా చేశారు. ఇది ఇంకా చాలదు, ఇంకా ఏదో చేయాలి. నా దగ్గరికి సంప్రదించడం జరిగింది. అలా నేను ఇంకా చేయాలి, నాకు దీంట్లో పెద్ద సాటిస్ఫాక్షన్ అనిపించడం లేదు. ఇంకా కళాకారులకి తోటి కళ నేను నమ్ముకొని వచ్చిన కళాకారులకి నా వంతు సేవ చేయాలి అంటే ఎప్పుడు ఈ రోజు కూడా నేను నాకు స్టెన్సెస్ ఉన్నాయి, స్ట్రోక్ అటాక్ అయ్యి రంజిత్ కోసమే నేను ఎంత దూరం రావడం జరిగింది. నాకు తెలిసి ఇన్నేళ్ల సర్వీస్ లో నాకు ఇది కావాలి అని రంజిత్ ఎప్పుడూ నన్ను అడగల. నాకు ఎప్పుడు ఫోన్ చేసినా కళాకారులకు ఇది కావాలనా, ఇది చేసి పెట్టాలి మీరు అని అడగడమే కానీ తనగ్గా ఇంతవరకు నన్ను అడగల. సరే ఏం చేద్దామమ్మా అని అంటే, అసోసియేషన్ ఏదన్నా ఒకటి పెట్టాలి, ఉచిత సేవ చేయాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ ఒక అసోసియేషన్ స్థాపించాడు. దిగ్విజయంగా చాలా మందికి సమస్య ఈ ఉచిత కార్డులు అనేది ఇవ్వటం జరిగింది. ఇంకా కాదు, ఈ రాష్ట్రంలో ఉంటే మనకు ఇక్కడ తెలుస్తుంది, టోటల్ గా ప్రతి రాష్ట్రంలో ఇదే సమస్యలు ఉంటాయి అనే ఉద్దేశంతో ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటట్టు చేయడం జరిగింది. అట్లాగనే టాలీవుడ్ ఫిలిం అసోసియేషన్ అనేది స్థాపించి మన ఫిలిం ఛాంబర్ ఆధ్వర్యంలో దీనికి లో పెట్టి దానికి చైర్మన్ గా వహిస్తూ ఎంతో సేవలు చేస్తూ ముందుకు వస్తున్నారు. మనకి కళాకారులకి తన వంతు చేయడానికి ప్రోత్సహిస్తూ ఇంకా మరిన్ని మూవీస్ తన డైరెక్షన్ లో హీరోగా కూడా చేస్తున్నారు. ఆ పిక్చర్ లో నేను కూడా చేస్తున్నాను. చాలా ఓపిక, అంటే షూట్ లో దిగితే నిద్ర అనేది రాదు, కసిగా చేస్తాడు. అంటే మనం సాహిత్య తెలుగులో పని రాక్షసు అని అంటాం కదా, ఆ టైప్ ఆఫ్ లో శ్రమ ఎక్కువ పడతాడు, ప్రొడ్యూసర్ కి ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. మనకు కావాల్సిన ఈ రోజు చిన్న రాపరి ప్రొడ్యూసర్స్ కి అదే కావాలి. కాబట్టి రంజిత్ ని ఇంకా అంటే రంజిత్ నాకు తమ్ముడవుతాడు, ఇంకా మరిన్ని మూవీస్ తీసి కళాకారులకి తమ సేవ అందించవలసిందిగా సభాముఖంగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. అట్లాగనే ఏపీ అండ్ తెలంగాణ అసోసియేషన్ కి నాగూర్ గారు చైర్మన్ గా ఉన్నారు. ఇతరులు ఒకటే భావన అనమాట, ఇతరులు నేను ఏదో ఒకటి చేయాలి సేవ అనే దాంతో మన నాగూర్ గారు కూడా కొన్ని మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నారు కూడాను, సేవ చేస్తున్నారు. కరోనా టైంలో కూడా మంచి సేవ అనేది కళాకారులకు అందించారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఈ ప్రోగ్రామ్ ఇక్కడ పెట్టున్నాము అంటే మేము రాజు సార్ గారే కారణం. ఎందుకంటే మేము అనుకున్నాం ఈ ఎక్స్ప్రెస్ త్రిశంకిని ఒక డైరెక్టర్ గా షూట్ వెళ్ళిపోదాము అనుకున్నాము. అందులోకి మా ప్రొడ్యూసర్ ని సంప్రదిస్తే దాన్ని ఏదన్నా
ఫస్ట్ జనాలు కూడా టైటిల్ వెళ్ళని అనేసి అన్నారు. ఈ కారణంగా ఇలా వెళ్తూ సార్ గారి సపోర్ట్ తో ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత పెద్దగా చేస్తున్నామంటే కారణం మన దుక్కునాథ్ సార్ కూడా కారణం. రజనీ సారు, నాగర్ సారు వీళ్ళందరి సహకారంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. అలాగే మనకు ఇది త్రిశంకిని అనేది చాలా రోజులుగా మనం చెప్పుకుంటున్నాము. షూటింగ్ అంతా రెడీ అవుతుంది, అన్ని రంగాలు అందరి క్యారెక్టర్లు అందరికీ ఉన్నాయి కూడా. ఇదంతా త్వరలో స్టార్ట్ అవుతుంది, ఈ మంత్ ఎండింగ్ లోనే స్టార్ట్ అవుతుంది. ఓకే, తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన త్రిశంకిని గురించి 4 మాటలు మాట్లాడుతుందిగా రామోజీ గారిని మాట్లాడాల్సింది కోరుతున్నాం. ఈరోజు నిజంగా నిర్మాత ఇక్కడికి వచ్చేంత వరకు కూడా నాకు తెలియదు. నాకు నరసింహన్ గారు ఫోన్ చేసి చెప్పారు. నేను వాస్తవంగా ఈ ప్రాంతంలో ఉన్నాను. నేను కూడా తమ్ముడు ఎన్నో సంవత్సరాల నుంచి సినిమాలు తీయాలని ఎన్నో ప్రయత్నం చేశాడు, కానీ నేను సినిమాల్లో నటించే అవకాశం నాకు వచ్చింది. గురువారంలో కూడా నేను శ్యామ పాత్ర చేశాను. అలాగే పెద్దలో ఫిలిం ఛాంబర్ చైర్మన్ గారికి, రంజిత్ డైరెక్టర్ గారు, నేను దాసర్ నారాయణరావు గారు పోస్టర్లు చూస్తే నిర్మాత, దర్శకుడు, స్క్రీన్ ప్లే అన్ని ఉంటాయి. అట్లాగే సోదరుడి కూడా చూశాను, చాలా సంతోషం. రంజిత్ కుమార్ గారు, మీకు ఇది సక్సెస్ కావాలని, ఈ సినిమా ద్వారా ఇంకా మంచి పేరు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే నా సోదరుడు, నాకు తమ్ముడు లాంటి వారు దిక్కునాథ్ నాయక్ కళారంగానికి వాస్తవంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొంటాడు, ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. అందులో సినీ రంగంలో చాలా అభిప్రాయం. కృష్ణ గారి అభిమాని. మొట్టమొదటి రిలీజ్ అయిన రోజు కృష్ణ సినిమా చూడాలంటే దిక్కున తప్పకుండా ఆ సినిమా థియేటర్లో ఉండేవాడు. నేను ఎన్టీ రామారావు అభిమాని కాబట్టి తమ్ముడు కృష్ణ అంటే సూపర్ స్టార్. ఆయన పాటలు ఆయన కారులో ఎప్పుడు ఉంటాయి. సూపర్ స్టార్, ఆయన యొక్క భిన్నమైనటువంటి నటన, ఆయన గురించి అన్ని చెప్తుండేవారు. కానీ ఆయన కూడా రైటరే. దిక్కునాథ్ కూడా పాటలు, రచనలు చేయడం, తనకున్న కళారంగాన్ని కూడా చాలా సేవ చేసేందుకు ముందుకు వచ్చినటువంటి వాడు. ఈ రోజు నిజంగా వీడికి వచ్చేంతవరకు తెలియదు మెగాస్టార్ జన్మదినోత్సవ వేడుకలది. ఈ రకంగా ఈ సినిమా త్రిశంకిని అంటే హర్రర్ సినిమా లాగా పోస్టర్ ఉంది. చిన్న సినిమాలను మనము అభిమానించాలి. చిన్న సినిమాలే ఈ మధ్య సక్సెస్ అవుతున్నాయి. 100 కోట్లు పెట్టినటువంటి సినిమాలు కొన్ని, కానీ చిన్న సినిమాలకు మంచి డైరెక్టర్లు, మంచి మ్యూజిక్. ఈ మధ్య 4-5 సినిమాలు, చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. ఈ సందర్భంగా డైరెక్టర్ గారిని, నిర్మాతగా నా సోదరుని ఈ సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకోవాలని, ఇంకా ఇలాంటి మంచి సినిమాలను తీయాలని నేను కోరుకుంటున్నా. అలాగే రంజిత్ కుమార్ గారు చాలా శ్రద్ధతో మీరు ఈ సినిమాను ఒక మంచి రూపకల్పన చేసి ప్రజల మధ్యకి దిక్కునాథ్ యొక్క ఆశయాన్ని నెరవేర్చేటువంటి బాధ్యత మీకుంటుంది. ఎందుకంటే నిర్మాతగా తను ఎన్ని ఒడదొడుకులున్నా కూడా సినిమా చేయాలనే తపనతోటి, ఆ అభిమానంతో మీ మీద ఈ యొక్క బాధ్యతను పెట్టినందుకు నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నా. ఈ థియేటర్లో ఒక 20 సార్లు గురువారం సినిమాను రివ్యూ చూడడం జరిగింది. సుమన్ గారు, మేము అందరం కూడా, రామరెడ్డి గారు. మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఈ స్టేజ్ మీదకి నేను రావడం, నా తమ్ముని యొక్క వారి ఆశీర్వాదాలు ఇప్పించడానికి నరసయ్య గౌడ్ గారు నాకు ఫోన్ చేసి చెప్పడం, నేను రావడం అనుకోకుండా నేను చాలా అభినందిస్తా ఉన్నా. మీ అందరూ పెద్దలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, మీ అందరి యొక్క ఆశీర్వాదాలు, కెమెరామెన్ కానీ, మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అందరూ కూడా మీ అందరూ కూడా శ్రమతో ఈ యొక్క సినిమాను
నాకు ఎందుకో ఆ పోస్టర్ చూసిన తర్వాతనే చాలా సక్సెస్ఫుల్ అవుతుంది అనేటువంటి ఆలోచన ఉంది. ఎందుకంటే ఆ పోస్టర్ మీద ఒక కళ ఉంది, ఆ పేరులోని ఒక ఈ మధ్య సినిమా పేర్లు చేస్తే మనకేం ఇంట్రెస్ట్ కనిపించడం లే, కానీ ఆ పేరులోని ఒక వెరైటీ ఉంది. కాబట్టి వెరైటీగా ఈ సినిమాను రంజిత్ కుమార్ తీసి మా సోదరునికి నిర్మాతగా ఒక మంచి పేరు తెచ్చుకోవాలని చెప్పని కోరుకుంటూ ముగిస్తున్నాను. భారత్ మాతాకి జై. థ్యాంక్ యూ సార్. అలాగే మన నాగు సార్ కూడా 4 వాక్యాలు మాట్లాడుతుందిగా మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. త్రిశంకిని ఈ మూవీ రాసినప్పటి నుంచి మేము చూస్తున్నాం. ఆయన పక్క నుండి రంజిత్ గారి పక్కన ఒక్కొక్క డైలాగు కానివ్వండి, ఒక్కొక్క సీన్ కానివ్వండి ఎలా ఉన్నాయంటే అది చెప్పుకోకూడదు, సినిమాలో మీరు చూస్తారు. కానీ ఆ విధంగా ఏదైనా కష్టపడి, ఎంత కష్టపడి పాటలు 5 పాటలు ఆ పాటలు ఎలా ఉన్నాయంటే వింటారు కానీ మీరు కూడా చూస్తారు. కానీ ఆ విధంగా ఉన్నాయి. ఆ విధంగా కష్టపడి ఈ యొక్క త్రిశంకిని చిత్రాన్ని ఆయన నిర్మిస్తున్నాడంటే ఖచ్చితంగా దీంట్లో డెఫినెట్ గా మళ్ళీ ఇదే స్టేజ్ మీద చెప్తాం, సక్సెస్ ప్రోగ్రామ్ మనం చేసుకుంటాం. ఆ విధంగా తప్పకుండా చేస్తాం. ఎందుకంటే ఆ విధంగా తీశాడు, ఆ విధంగా జరుగుతుంది కూడా. ఈ యొక్క చిత్రానికి సార్ కూడా మన ఫిల్మ్ ఛాంబర్ చైర్మన్ గారు ఆశీస్సులు కూడా. ఆయన ఏంటంటే రంజిత్ గారి ప్రోగ్రామ్ అంటే కొంచెం ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బాగోలేక సార్ కొన్ని ప్రోగ్రాలు పాల్గొనలేకపోతున్నారు. రంజిత్ ప్రోగ్రామ్ అనగానే తమ్ముడు ప్రోగ్రామ్ మనం తప్పనిసరిగా రావాలని చెప్పి నెల్లూరు నుంచి ఆరోగ్యం బాగోలేకపోయినా కానీ మా ఆశీస్సులు ఉండాలని చెప్పి ఆయన వచ్చారు. వారికి కూడా మా ధన్యవాదాలు. మాకు ఒక తండ్రి పాత్ర పోషిస్తున్నారు సారు ఈ సినీ ఫీల్డ్ లో. అలాంటి వ్యక్తి కొంచెం ఆరోగ్యం బాగోలేదంటే ఒక 2 నెలలు మా కార్యక్రమాలు మొత్తం కూడా ఆగిపోయినాయి. సార్కి కొంచెం బాగోలేనప్పుడు ఈ విధంగా సార్ వచ్చిన తర్వాత మా అందరికీ మళ్ళా హుషారు పెరిగింది. మా కార్యక్రమాలు మొత్తం మొదలు పెట్టాం మళ్ళా. అదేవిధంగా ఈ యొక్క సినిమాకి బిక్కినాయ్ గారు సోదరులు ముందుకొచ్చి ప్రొడ్యూసర్ గా చేస్తున్నారంటే మా చాలా ఉంది. మాతో పాటు తిరుగుతా, మాతో పాటు ఉంటానే ఒకే రోజు బాబులు పిలిచారు ఈ సినిమాకి నేనే ప్రొడ్యూసర్ చేస్తానని. మాకు చాలా ఆనందంగా అనిపించింది. సార్ మీరుంటే ఇంక మాకేం సార్ అని చెప్పి కూడా ఈ యొక్క ప్రోగ్రాం బాగుంది. ఇంకొక విషయం ఏంటంటే సార్ చెప్పింది ఏంటంటే కొత్త వాళ్ళని ప్రోత్సహిస్తాం, కొత్త వాళ్ళని ప్రోత్సహించి కొత్త వాళ్ళని తీసుకొని ఒక డిఫరెంట్ లెవెల్లో ఈ యొక్క మూవీని చేద్దామని చెప్పి కూడా సార్ అన్నారు. సార్ మాట కాదనకుండా వీళ్ళిద్దరు కూడా ఓకే అన్నారు. కొత్త వాళ్ళని తీసుకొని ఒక డిఫరెంట్ మోడల్లో కూడా ఈ సినిమా ఈ రోజు ఏం చేస్తుందంటే పాత వాళ్ళు కొత్త వాళ్ళు అని కాదు, సబ్జెక్ట్ బాగుందంటే ఏ మూవీని చూస్తున్నారు. చిన్నది లేదు పెద్దది లేదు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు సబ్జెక్ట్ బాగుంటాయి. అలా హిట్ అయిద్దని చెప్పి తప్పనిసరిగా హిట్ అయిద్దని చెప్పి మేము కోరుకుంటాం. ఈ యొక్క కార్యక్రమానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా చిరంజీవి గారి శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు సార్. ఇది ఎక్కడ ఉన్నా కానీ ఓకే. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. యాక్చువల్ గా ఈ త్రిశంకిని సినిమా మన బిక్కునాథ్ సార్ గారు చూసి నేను చేస్తాను దీనికి ప్రొడ్యూసర్ గారిని ముందుకు రావడం ముఖ్యంగా అదృష్టం, నా అదృష్టం. ఎందుకంటే ఒక మంచి సినిమా తీయాలనుకుని మేము అందరం కసిగా ఉన్నాం. ఈ కసిగా ఉన్న టైంలో నేను ఉన్నానని ముందుకు వచ్చారు సార్. యాక్చువల్ గా 5-10 years అయిపోతాను నేను సినిమా ఫీల్డ్ కి వచ్చి. ఆ సినిమా ఫీల్డ్ లో డైరెక్షన్ చేసి తర్వాత కల్చరల్ రంగంలో వెళ్ళిపోయా. మళ్ళీ ఇప్పుడు రెండోసారి మళ్ళీ ఎంట్రీ అవుతున్నా. ఈ సినిమాని అందరూ దీవించవలసిందిగా కోరుచున్నాం. ఈ విషయానికి సంబంధించి 2 మాటలు మన సార్ మాట్లాడతారు. బిక్కునాథ్ సార్ గారికి 2 మాటలు. సంతోషం. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. నాకు సినిమా అంటే ఫస్ట్ నుండి చాలా ఇష్టం. మా రామయ్య నీళ్ళాక చెప్పాను సూపర్ స్టార్ కృష్ణ అభిమాని అనేసి. నేను తర్వాత వచ్చేసి కూడా సినిమా తీయాలనేది చాలా నాకు ఒక కళ. నేను 1997లోనే ఒక పాట రాయడం జరిగింది. అది మంత్రాల మర్రి చెట్టు అని ఒకటి, మాయమాయల రహస్యం అనేసి అల్లి గారు శ్రీనివాస్ గారి స్వారథ్యంలో వచ్చేటి అవి. దాంట్లో నేను రాయడం జరిగింది. అప్పటి నుంచి తర్వాత కూడా నేను ఈ తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయ్యే టైంలో కూడా మేము అసలు నా స్క్రిప్ట్ వచ్చేసి స్క్రీన్ ప్లే వరకు వెళ్ళిపోయింది. తర్వాత ఈ గడపడ వచ్చేసి అక్కడికే స్టాప్ అయింది. తర్వాత నాకు రంజిత్ గారు ఒక 5 years పరిచయం అయ్యి ఆ 5-6 years నుండి తను
ప్రతి ప్రోగ్రామ్ కు నన్ను ఆహ్వానిస్తుంటాడు. ఇట్లా చేసి నేను ఇట్లా కొన్ని మూవీస్ డైరెక్షన్ చేయడం జరిగింది సార్. మళ్ళా ఇప్పుడు కొత్త చేస్తున్నా అంటే సరే కథ బాగుంటే ప్లాన్ చేద్దాము, మీరు చేయండి, నేను నా సపోర్ట్ ఉంటే తప్పకుండా అని చెప్పడం జరిగింది. కోరుకుంటూ సెలవు తీసుకుని జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ సార్. 4 మాటలు మాట్లాడినా మంచిగా మాట్లాడేశారు. ఓకే, యాక్చువల్ గా చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా కేక్ కూడా రెడీ వస్తున్నది, కేక్ వస్తున్నది, ఇంకా గెస్ట్లు వచ్చే వాళ్ళంతా వస్తున్నారు. సరే, అంటే గెస్ట్లు వచ్చినాక వాళ్ళ దగ్గర చూపిస్తామండి. సరే, పిలుస్తా, అందరికీ ఉంది మాట్లాడడానికి. తర్వాత ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథుల్లో శ్రీ సూర్యతేజ గారు విచ్చేస్తున్నారు. వారిని కూడా స్టేజ్ మీదకి ఆహ్వానిద్దాం. వచ్చారా? ఫోకస్ సినిమా డైరెక్టర్ సూర్యతేజ గారు నాకు బాగా మిత్రులు. చాలా నిన్న చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేశారు. ఆ ప్రోగ్రామ్ కి హైయెస్ట్ ఇంతవరకు చిరంజీవి బ్లడ్ బ్యాంక్ లో చేసిన ప్రోగ్రాంల కల్లా పెద్ద హైయెస్ట్ అయింది ఆ ప్రోగ్రామ్. మంచి సన్మానం కూడా చేశారు నిన్న ప్రోగ్రామ్ లో చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా. మన శ్రీ సూర్యతేజ గారు నిన్న మాట్లాడాల్సి కోరుచున్నాం. మాట్లాడేశారు అదంతా. ఓకే, ఇక్కడ మన ఈ ప్రోగ్రామ్ కి ఇక్కడ 2 లోగోలు ఉన్నాయి. ఈ 2 లోగోల్లో ఒకటి సూర్యతేజ గారిది, మా ఫ్రెండ్ మిత్రులు. తర్వాత వైద్య మేడం గారు గీతావాణి గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. గీతావాణి మేడం గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. తర్వాత అందరి స్పీచ్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం వచ్చిన వారిని మాట్లాడిపిద్దామని. ఇప్పుడు సూర్యతేజ గారు 4 మాటలు మాట్లాడు. మేడం గారు ఈ కార్యక్రమం మన త్రిశంగిని చిరంజీవి మెగాస్టార్ చిరంజీవి గారి ఈ జన్మదిన వేడుకల్ని గురించి 4 విషయాలు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు గీతావాణి. చిరంజీవి గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ బర్త్డే టు చిరంజీవి గారు. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన సూర్యతేజ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ, మాది వైద్య అనేది ఒక యాప్ అండి. దీంట్లో డాక్టర్ అపాయింట్మెంట్స్, ఎనీ డాక్టర్ అపాయింట్మెంట్స్ ఇన్ హైదరాబాద్ యూ కెన్ బుక్ ఇట్ ఆన్లైన్ త్రూ వెబ్సైట్ vaidya.com. ఆల్ మెడికల్ నీడ్స్ అన్ని కవర్ అవుతాయండి ఇందులో. అండ్ ఈ త్రిశంకిని దానికి పిలిచినందుకు థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. తర్వాత డైరెక్టర్ సూర్యతేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. అందరికీ నమస్తే. నా పేరు సూర్యతేజ. ముందుగా మన మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. మేము జస్ట్ 2 days బిఫోరే ఒక మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ ని మన చిరంజీవి గారి ఐఎన్ బ్లడ్ బ్యాంక్ లోనే కండక్ట్ చేశాము. చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. మన మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే ఉందో, రక్తదానం చేయండి ప్రాణదాతలకు కండి అనే సిద్ధాంతాన్ని అందరు అభిమానులు చాలా, అంటే వాళ్ళ సొంత వాళ్ళ పర్సనల్ గా ప్రతి ఒక్కరు తీసుకుని అది పబ్లిక్ లోకి తీసుకువెళ్ళి, మామూలుగా 10-20 మంది చేస్తేనే చాలా అనుకునే దగ్గర 100లో వచ్చారు. స్టిల్ 1 day అనుకున్న ప్రోగ్రాము ఈరోజు స్టిల్ ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది. మీరు చూసి అక్కడ ఉంటే ఇప్పటికీ క్యూ లైన్ లో ఉన్నారు. అంటే ఇంత మంచి కార్యక్రమంలో అభిమానులు ఎప్పుడు ముందుంటారు అని చెప్పి మరోసారి మెగా అభిమానులు అందరూ నిరూపించారు. ఈ రోజు బాస్ బర్త్డే సందర్భంగా ఇప్పుడే టైటిల్ క్లిమ్స్ వచ్చింది, అందరు చూసే ఉంటారు. బాస్ ని మనం ఏదైతే చూడాలనుకుంటామో ఆయనలోని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని మరోసారి అనిల్ రావుపూడి గారి దర్శకత్వంలో మనం చూడబోతున్నాము. నా తరపున, మన మెగా అభిమానులందరి తరపున మరొక్కసారి బాస్ కి జన్మదిన శుభాకాంక్షలు. ఎస్పెషల్లీ ఈ రోజు మన రంజిత్ బాస్ బర్త్డే సందర్భంగా అతని యొక్క మూవీ ఫస్ట్ టైం డైరెక్షన్ చేస్తున్నాడు. అతని మూవీ యొక్క టైటిల్ ని రివీల్ చేశాడు. అలాగే ఒక సాంగ్ కూడా అయినట్టుంది కదా, సాంగ్ ప్లే అవుతుందా? తిను ఎప్పుడు కూడా ఏ ప్రోగ్రామ్ చేసినా కూడా ఎస్పెషల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ కళాకారులందరికీ పిలిచి సన్మానించుకుంటాడు. అది ఏ చిన్న కార్యక్రమం అయినా. కళాకారులందరికీ కావాల్సింది ఏంటంటే చిన్న గుర్తింపు.
వాళ్ళకి మీరు అవార్డులు రివార్డులు ఏం అవసరం లేదు, కానీ ఒక శాల్వా కప్పి పలానా పర్సన్ పేరు అని చెప్తే సంతోషించే వాళ్ళు వేలల్లో ఉన్నారు. కళాకారులు కావాల్సిందే. ఆ విషయంలో ప్రతిసారి నువ్వు చాలా గ్రేట్ రంజిత్. ఏ చిన్న కార్యక్రమం చేసినా కూడా గుర్తు పెట్టుకుని ఎక్కడెక్కడి నుంచో తీసుకుని వస్తాడు. అది ఎలా నీకు పాసిబుల్ అవుతుందో నువ్వు గ్రేట్ అబ్బా. చేయలేం, ప్రతి ఒక్కరికి తెలుసు. మామూలుగా మనం ఒక కార్యక్రమం అటెండ్ అవ్వాలంటేనే అబ్బా ఏం పోదాం అనుకుంటాం. నువ్వు ఆ విషయంలో నిజంగా తోపు. ఈయన పిలిచిన వెంటనే ప్రతి ఒక్కరు వస్తారు. స్టేజ్ మీద ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి అంటే పేరు పేరున ప్లస్ కింద ఉన్న పెద్దలకి అలాగే మీడియా మిత్రులందరికీ నా తరఫున రంజిత్ తరఫున మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. తను చేసే ప్రతి ప్రోగ్రామ్ ని మీరు అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. అలాగే వచ్చిన ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు డాన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండి. అలా మీకు ఒక ఆపర్చునిటీ ప్లస్ ఇలాంటి ప్రోగ్రామ్స్ తను చేస్తున్నప్పుడు తనకు కూడా ఒక ఎనర్జీ అవుతుంది. ఒక ప్రోగ్రామ్ సక్సెస్ అయితేనే మనం ఇంకో ప్రోగ్రామ్ చేయగలం. అలా ప్రతిసారి నువ్వు ఇలాంటి మంచి ప్రోగ్రామ్స్ ఇంకా చాలా చేయాలి. నీ సినిమా చాలా బిగ్ హిట్ కావాలి. నీ మొదటి ప్రయత్నంలో ఏవో చిన్న చిన్న లోపాలు ఉంటాయి, లోపాల విమర్శలు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని సరి చేసుకుంటూ